అరే చంద్రబాబు నాయుడు, నువ్వు 3 స్కూళ్ళు కట్టించినావా, 3 స్కూళ్ళు మార్చినావా, కనీసం టాయిలెట్లు కట్టించినావా, కనీసం కిటికీలు పెట్టించినావా, కనీసం తలుపులు పెట్టించినావా? అరే 1 కాదు 2 కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 38,000 స్కూళ్ళని పూర్తిగా మార్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పిల్లలు, ఆ స్కూల్స్ లో పోయే పిల్లలు ఎవరు? ఆ స్కూల్స్ లో పోయే పిల్లలు ఎవరు? మన పిల్లలు పోతారు ఆ స్కూల్లో. మన పిల్లలు పోతారు కాబట్టి మమ్మల్ని కించపరచడానికి, మమ్మల్ని బలహీనంగా పరచడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తే మనకు ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు. లోకేష్ బాబు మాత్రం అమెరికా పోయి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలంట. ఈరోజు మెడిసిన్ చదువుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం, లా చేయాలంటే ఇంగ్లీష్ మీడియం, ఇంజనీరింగ్ చేయాలంటే ఇంగ్లీష్ మీడియం, ఎంబీఏ చదవాలంటే ఇంగ్లీష్ మీడియం. కానీ మన పిల్లలు తెలుగు మీడియంలో చదువుకొని అక్కడ పోయి ఫెయిల్ అయిపోయే పరిస్థితి. ఇంగ్లీష్ మీడియం కావాలి, ఇంగ్లీష్ మీడియం పిల్లలు చదవాలి అని చెప్పి పెడితే ఈయన పైన కేసులు పెట్టిన మంచి, ఈ ఇంగ్లీష్ మీడియం రాకుండా అడ్డుకున్న మంచి ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇంగ్లీష్ మీడియం తెచ్చిన మంచి ఎవరు తెచ్చినారు? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినారు. ఇది మార్పు అంటే. ఎందుకంటే ఒక సామాన్య మనిషి, ఒక పేద మనిషి కోరుకున్నది జీవితంలో మార్పు రావాలని చెప్పి ఒక్క విద్యా రంగంలోనే ఇంత విప్లవం తీసుకొని వస్తే, ఒక ఆరోగ్య రంగంలో తీసుకుంటే ప్రతి చోట హెల్త్ కేర్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ పెట్టి ఈరోజు ఆరోగ్యశ్రీలో ఆ రోజు 1000 రోగాల్ని చికిత్స సరిగ్గా కాకుండా ఈరోజు 3000 పైచిలుకు రోగాల్ని ఈరోజు ఆరోగ్యశ్రీలో పెట్టి మీరు వైద్యం ఫ్రీగా చేయించుకోండి అని చెప్పిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనందరి కోసము 4 అడుగులు ముందుకేసి విడిపోయిన హైదరాబాద్ కి కూడా మనం పోలేని పరిస్థితిలో ఉంటే, అక్కడ మనము అప్పులు పాలైపోయే పరిస్థితిలో ఉంటే, ఈ రోజు ఏ పెద్ద హాస్పిటల్లో పోయినా హైదరాబాద్ లో పోతే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పోయి బోర్డు పెట్టిన ఘనత అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే దక్కుతుంది. మరి ఇంత ప్రేమించే మనిషికి మనం వదులుకుంటామా? ఇంత ప్రేమించే మనిషిని మనం వదులుకుంటామా? దానికోసమే జగనన్న బొమ్మ పెట్టే వేలాది మంది తరలి వచ్చినారు. మా మేడ మల్లికార్జున రెడ్డి అన్న ప్రేమతో పిలిస్తే ఇంతమంది వచ్చినారు. మరి ఈ సునామీలో జగనన్న వస్తే ఈ గ్లాసు, ఈ సైకిల్ టైర్లు పంక్చర్ గా అయిపోవడం ఖాయం, ఆ గ్లాసు పగిలిపోవడం కూడా ఖాయం. అక్కడ షూటింగ్ బంద్ అయిపోతే హైదరాబాద్ లో, ఇక్కడ వచ్చి షూటింగ్ చేసే మనిషి పవన్ కళ్యాణ్. నిజంగా చెప్తున్నా, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, నీతిగా ఉంటే, నిజాయితీగా ఉంటే ఎక్కడైనా వాళ్ళ మనుషుల్ని, వాళ్ళ పార్టీని బలోపేతం చేయాలి. కానీ ఎక్కడ బలోపేతం చేయడం